మామూలు కథను కూడా సినిమా కథగా ఎలా మార్చవచ్చు, ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పవచ్చు. చాలా ఏళ్ల క్రితమే సంగీతం శ్రీనివాసరావు గారు పత్రికలో రాశారు. స్క్రీన్ ప్లే రైటర్స్ అవుదాం అనుకునే వాళ్ళకి అది అద్భుతమైన పాఠం. ముఖ్యంగా ఈ నేరేషన్ వెనక ఉద్దేశం ఎలాంటి కథనైనా ఓ మంచి స్క్రీన్ ప్లే ఫార్మెట్ లో చెప్పగలిగితే అది చాలా ఎంగేజింగ్ గా తయారవుతుంది అని. ఇప్పుడు మీరు వినబోయే కథ మనం చాలా కాలంగా వింటున్న తాబేలు కుందేలు పందెం కథ. ఒకరోజు సినిమా తీయబోయే కథను వినడానికి అందరం కూర్చున్నాం. నేను ఒక కథని సినిమాగా ఎలా తీస్తే బాగుంటుందో అని రాసుకుని ప్రిపేర్ అయ్యి వచ్చాను. నిర్మాత అతని భాగస్థులందరూ ఉండగా చదువుతూ చెబుతూ ఇలా చెప్పాను. చిత్రం ప్రారంభంలో తాబేలు తన బంధుమిత్రులతో భార్యాపుత్రులతో అందమైన ఓ పెద్ద కొలంలో ఆనందంగా జలక్రీడలు ఆడుతూ ఉంటుంది. తాబేలు చుట్టూ తతిమ ఆడతాబేళ్లు డాన్స్ చేస్తూ పాట పాడుతూ ఉంటాయి. ఆ అడవిలో ఎన్నో జంతువులు అందమైన పక్షులు వచ్చి మైమరిచి చక్కగా ఆ పాటనే వింటూ ఉంటాయి. అలా ఆ పాట నడుస్తూ ఉండగా బ్రేక్ ఇస్తూ మదించి మంచి బలిష్టంగా ఉన్న కుందేలు దూరంగా ఉండి హెహెహెహె అని వికారంగా క్రూరంగా ఓ నవ్వు నవ్వింది. తాబేలు అటు చూసింది. ఓరి తాబేలా, నువ్వేదో పెద్ద పాడగలవని చాలా గొప్పదానివని అనుకుంటున్నావా? ఆడవాళ్ల మధ్యన ఆడగలనని విర్రవీగుతున్నట్టున్నావు. నీ రూపం నీ నడక ఎవరికి తెలియవు గనక అందు కుందేలు విలన్లా మీసాలు మెడిపెడుతూ. తాబేలు కోపం పెరిగిపోయింది. మెల్లిగా వెళ్లి దానికి అడ్డంగా నిలిచి, చెప్పు, ఏ విషయంలో మనం పందెం పెట్టుకుందాం అంది. నిజంగానే అంటున్నావా? నాతో పందెం అంటే తమాషా కాదు అందు కుందేలు. తాబేలు, నువ్వు ఎందులో పందెం పెట్టినా నేను సిద్ధం అంది. అప్పుడు కూల్గా కుందేలు, అయితే మనం పరుగుడు పందెం పెట్టుకుందాం, ఎవరు గెలుస్తారో చూద్దాం అంది. మిగతా జంతువులన్నీ ఆశ్చర్యపోయి తాబేలు వంక జాలిగా చూశాయి. ఈ వింత చూడడానికి అవన్నీ ఉత్సాహంగా ముందు గురికాయి. అలా ఉరుకుతున్నప్పుడు స్లో మోషన్ లో శ్వాస తీస్తే థ్రిల్లింగ్ గా ఉంటుంది. జంతువులన్నీ కలిసి జిరాఫీని పందెం నిర్వాహకుడిగా నిర్ణయించాయి. ఓ మిట్ట మధ్యాహ్నం పందెం ఆరంభమైంది. అవి చేరుకోవాల్సిన స్థలము నిర్ణయమైంది. జంతువులన్నీ బారులు తీర్చి రోడ్డుకు అటువైపు ఇటువైపు నిలబడున్నాయి. కోడిపుంజి కొక్కురుకో అని అరవటంతో పరుగు ఆరంభమవుతుంది. తాబేలు నెమ్మదిగాను కుందేలు అతి త్వరగాను బయలుదేరతాయి. కుందేలు రయ్యిహమని వెళ్లి గుహలో పడుకుంది. తాబేలు నెమ్మదిగా మెల్లిగా నడుస్తూ ఉంది. దాన్ని చూసి కొందరు జాలి పడతారు, మరి కొందరు విక్కిరిస్తారు. కుందేలు నిద్రలో బ్రహ్మాండమైన చెట్లతో డ్రీమ్ వేసుకుంటుంది. తాను గెలవటం, తనకు సన్మానాలు, అభినందనలు, ఊరేగింపులు, అందులో కుందేలు అతని భార్యతో స్టెప్పులు ఇవన్నీ కూడా గ్రాండ్ గా ఉంటాయి. మధ్యలో ఓ షాటు, చుట్టూ తాబేళ్లంతా బాత్తో ఈ తాబేలు వైపు చూస్తున్నాయి. అలాగే మిగతా జంతువులంతా కూడా తాబేలుని చాలా జాలిగా చూస్తూ, తాబేలు ఇవన్నీ చూసి రోషం వచ్చి ఎంత కష్టమైన నొప్పున్నా అలసటున్నా తమాయించుకుని తనకు వీలైనంత వేగంగా నడవడం మొదలెట్టింది. అలా మెల్లిగా నడుస్తూ కుందేలుని దాటి వెళ్తున్న తాబేలుని చూపెడతాం. ఎదురుగా చేరవలసిన స్థలాన్ని చూపెట్టాం. అలా ఆ స్థలం కెమెరాకు దగ్గరవుతూ ఉంటుంది. చుట్టూ జంతువులంతా తాబేలుని ఎంకరేజ్ చేసేటట్లు గట్టిగా అరుస్తున్నాయి. ఇక్కడ లేచి ఆవలించిన కుందేలు అలా చూస్తుంది. అక్కడ ఏం జరిగేది చూపం. కుందేలు షాక్ లో ఉంది. కుందేలు సెషన్ లో జంతువులన్నీ తాబేలును విపరీతంగా కొనియాడుతున్నాయి. అంతే, అదే చెప్తుంది కుందేలు ఓడినట్టు, తాబేలు గెలిచినట్టు. అప్పుడు వస్తాయి నిర్మాత దర్శకుల పేర్లు, వచ్చేలా కింద నుంచి పైకి వెళ్లిపోతాయి. ఈ కథ విన్న ఎవరికి నోటి మాట రాలేదు. సంగీతం గారు ఏమంటారంటే, మనందరికీ బాగా పరిచయం ఉన్న కథ తాబేలు కుందేలు కథ. నాకు బాగా నచ్చిన కథ. సినిమాటిక్ గా ఈ కథను బాగా చెప్పవచ్చు. ఎంచేతంటే ఇందులో తాబేలు మంచివాడు, కుందేలు చెడ్డవాడు. రెండూ పందెం వేసుకున్నాయి. ఏది గెలుస్తుందో చూడాలన్న చిన్న సస్పెన్స్. పొగరు, గర్వం, మదం, అహంకారాలు గల కుందేలు చివరకు ఓడిపోవట, మంచితనం, నెమ్మది, ఆత్మాభిమానం గల తాబేలు గెలవటం. అంటే మంచి గెలుస్తుంది, చెడు ఊడుతుంది అనే సామాన్య నీతి. ఈ పాఠంలో మనందరికీ తెలిసిన కథని చక్కటి స్క్రీన్ ప్లేగా అమర్చి మన ముందు ప్రజెంట్ చేసేసరికి తెలియకుండానే అందరం కథలో లీనమైపోతాం. ఇదండి ఓ కథను సినిమా కథగా ఎలా చెప్పాలనే ఆర్టికల్ ని ఈ పాడ్కాస్ట్ లో విన్నాం. ఇలాగే ఎలాంటి కథనైనా సినిమా కథగా చెప్పడానికి ఎన్నో మెలకువలు కావాలి. ఇంట్రెస్టింగ్ నేరేషన్ తో నడపగలగాలి. అలాంటి మెలకువల్ని అందరికీ అందించే క్రమంలో మా జోసిలా పబ్లికేషన్స్ 2 పుస్తకాలు తెచ్చింది. అవి కేజీఎఫ్, భాగ్యరాజ, డీకోడెడ్. ఇవి రెండూ చదివిన వారికి ఖచ్చితంగా ఎంతో కొంత స్క్రీన్ ప్లే గురించి అయితే అవగాహన వచ్చి తీరుతుంది. ఎంతో మంచి రివ్యూలు తెచ్చుకున్న ఈ 2 పుస్తకాలని మిస్ కావద్దు. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ ఫ్యాన్స్ కి కేజీఎఫ్ పుస్తకం చాలా విలువైంది.